తన తండ్రిని కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లబోతున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు కవిత వెళ్లనున్నారు. అక్కడ కేసీఆర్ ను కవిత కలవబోతున్నారు. 5.5 నెలలుగా తండ్రికి దూరంగా ఉన్న కవిత ఇప్పుడు ఆయన్ను కలిసేందుకు ఆతురతగా ఉన్నారు. కవిత జైల్లో ఉన్న సమయంలో ప్రత్యక్షంగా ఆమెను కలిసేందుకు కేసీఆర్ వెళ్లలేదు. మార్చి 15న కవిత అరెస్టు కాగా ఆ రోజు హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ ఆమె ఇంటికి కేసీఆర్ వెళ్లలేదు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు 2-3 సార్లు కేసీఆర్ సతీమణి శోభ తన కూతుర్ని చూసేందుకు వెళ్లారు. ఇక 5.5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కూతుర్ని చూసి కవిత తల్లి భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా ఆనందంతో నిండిపోయారు. ఇక ఇంటికి చేరుకున్న కవిత సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి వేళ జైల్లో ఉన్న కవిత కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు. ఆ సమయంలో కేటీఆర్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. రాఖీ కట్టలేకపోవచ్చు కానీ నీకు రక్షణగా ఉంటానంటూ కవితను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇంటికి చేరుకోగానే కేటీఆర్ కు రక్షాబంధన్ కట్టి సంతోషాన్ని పంచుకున్నారు కవిత. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందని తన విషయంలోనూ అదే జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. బెయిల్పై జైలు నుంచి విడుదలైన కవిత బంజారాహిల్స్లోని నివాసానికి బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం మధ్య చేరుకున్నారు. ఇకపై న్యాయ పోరాటం కోసమే పోరాడతానని, తానేమీ తప్పు చేయలేదన్నారు కవిత. కడిగిన ముత్యంలా బయటకొస్తాననే నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరింత బలంగా పనిచేస్తామని కవిత ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఇవాళ ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లబోతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా 5 నెలల తర్వాత తండ్రిని కలవబోతున్నారు కవిత. ఈ నేపథ్యంలో ఏ అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు ఉన్నది? జాన్సీరాణి, మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఉన్న తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితకు 2 రోజుల క్రితం బెయిల్ లభించింది. బెయిల్ లభించిన నేపథ్యంలో నిన్న ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్కు రావడం జరిగింది. శంషాబాద్ నుంచి కూడా బంజారాహిల్స్లో తన నివాసం వద్దకు వెళ్లే సందర్భంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికారు. దాదాపు 5.5 నెలల తర్వాత, అంటే ఒక రాజకీయ ప్రేరేపితమైన ఈ కేసులో తనని నిర్బంధించారంటూ కూడా కవిత చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా బెయిల్ లభించిన నేపథ్యంలో కేసీఆర్ కలవాలని చెప్పేసి భావించారు. అయితే ఇప్పటివరకు ఆమె 5.5 నెలల పాటు జైల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్లి ప్రత్యక్షంగా కలవలేదు. వాస్తవానికి ఆమె మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ అయిన సందర్భంగా కూడా హైదరాబాద్ లో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆమె నివాసం వద్దకు కూడా కేసీఆర్ వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు వచ్చిన సందర్భంగా కూడా అరెస్టు సందర్భంగా కూడా అక్కడికి వెళ్ళలేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ఉండి మొత్తం ఈ వ్యవహారం, అంటే అరెస్ట్ అయిన సందర్భం నుంచి కూడా బెయిల్ వచ్చేంత వరకు కూడా అంతా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ కూడా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి కూడా పర్యవేక్షణ చేసిన సందర్భంగా ఉంది. అది దీనికి సంబంధించి కూడా దాదాపు 5.5 నెలల పాటు తనంతా అక్రమంగా నిర్బంధించారంటూ కూడా ఇప్పటికే కవిత చెప్తున్న పరిస్థితి. అయితే తానే ఇప్పటికే మొండిని ఈ జైల్లో వేసి ఇంకా జగమొండిని చేశారు, అన్యాయ సత్యమేవ జయతే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అంటే ఈ కేసుకు సంబంధించి కూడా తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా రాజకీయ ప్రేరేపితంగా తనను అందులో కుట్రపూరితంగా ఇరికించి జైల్లో వేశారు. ఎన్ని రోజులకు న్యాయం ధర్మం గెలుస్తుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తాను బయటపడతాను, నిర్దోషిగా బయటపడతానంటూ కూడా కవిత ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే కవిత జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా కొన్ని చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఢిల్లీలో చేసిన కామెంట్స్, దానికి సంబంధించి కూడా చాలా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. పొలిటికల్ గా తాను మొండిగా ఉంటాను, అలాంటిది ఇంకా జైల్లో వేసి జగమొండిగా తయారు చేశారు, తను కేసీఆర్ కూతురుని ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా చెప్పారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ వద్ద కూడా మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా 5.5 నెలల తర్వాత తన తండ్రి వద్దకు వెళ్తున్నారు కాబట్టి ఏం జరిగిన అంశాలకు సంబంధించి కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి జరుగుతున్న పరిణామాల విషయాలకు కూడా సంబంధించి ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయ విమర్శల దాటి ఏవైతే ఉందో దానికి సంబంధించి
సంబంధించి కూడా కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ను కలిసిన తర్వాత కవిత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ వేదిక కూడా కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చాలా బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని పొలిటికల్గా కూడా మరింత అగ్రెసివ్గా ముందుకెళ్లాలని ఒక ఆలోచన కూడా బీఆర్ఎస్లో ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ కానీ కవిత కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో 10:30 గంటల సమయంలో బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు కవిత వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది కూడా కవిత వెంట వెళ్లే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద కేసీఆర్తో భేటీ తర్వాత కవిత రియాక్షన్ ఎలా ఉంటుంది, పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.